హాయ్ హలో అండి, మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా డే రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీతో. నా మార్నింగ్ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలకైతే స్కూల్ ఉంది, ఇంకా వాళ్ళకి టిఫిన్ చేయాలి. మళ్ళీ అందులో వంట చేసి బాక్సులు ఉంటాయి కదా. టిఫిన్కి అయితే నేను పూరి చేశాను, చోలే మసాలా కర్రీ చేశాను. ఇంకా వంటకైతే ఆలు ఫ్రై, టమాటో చారు చేస్తున్నానండి. ఇంకా పక్కన రైస్ అయితే అవుతుంది. ఇంకా వంట అయితే అయిపోతుంది ఫాస్ట్గానే. ఇంకా పిల్లలకి 7:30కే బస్సెస్ వచ్చేస్తాయండి. ఇంకా పాలు అయితే వచ్చాయి. ఇంకా పాలు మరిగాక పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంక ఇక్కడ బాక్సులు అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా వంట అంటే ఇప్పుడు మేము కూరల్లో ఏం వాడొద్దు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అట్లాంటివి వాడొద్దండి. మా వారైతే అయ్యప్ప మాల వేసుకున్నారు. ఇంకా మా చిన్న బాబుకి అయితే స్నాక్స్ అయితే ఉండాలండి కంపల్సరీ. ఇక్కడ స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు రెడీ అయిపోతారండి. వాళ్ళు చిన్న బాబు ఒకటి నేనే రెడీ చేయాలని అంటాడు. ఇప్పుడైతే ఇంకా చాలా చలి కదండి, పిల్లలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు పొద్దున్న. ఇంకా పొద్దున్నే 6 కల్లా లెగిసిపోవాలి వాళ్ళు. 6 కల్లా లేస్తేనే ఇంకా అయిపోతుంది. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తున్నారు నాకు. ఇంకా మా పెద్ద బాబుకి అయితే బస్సు మిస్ అయిందండి. మా స్వామి వచ్చి దించారు స్కూల్ దగ్గర. ఇంకా రోజు అయితే మార్నింగే అయిపోతుందండి పూజ. ఈరోజు లేట్ అయింది. పిల్లలకి టిఫిన్ ఇంకా బాక్సులు వంట చేసేలోపు లేట్ అయిపోయింది నాకు అని పిల్లలు వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. ఈరోజు అయిపోయింది పూజ అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టీ తాగానండి. టీ లేకుండా అసలు ఉండం కదా మనం. తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశానండి. కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసి, తర్వాత ఇంకా బట్టలు అవి ఉంటాయి కదా, కొన్ని పిల్లల బట్టలు ఉంటే మడతేసాను. పిల్లలు సామాన్లన్నీ అటు ఇటు పెడతారు కదండి, కొంచెం సెట్ చేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళాను. ఇంకా మా ఇంటి ముందు అయితే చెట్లు అయితే కొన్ని ఇలా పెట్టుకున్నాను. నేను నాకు ఇష్టమైన చెట్లు అండి. ఇంకా కొన్ని అలా పెట్టుకున్నా. 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి మందారంవి. ఒక రోజ్ ఫ్లవర్ వచ్చింది ఫస్ట్ టైము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మొన్న 2 చామంతులు అయితే తెచ్చుకున్నానండి. అవి వాడిపోతూ ఉన్నాయి. రోజు వాటర్ అయితే పోస్తున్నాను, అయినా కానీ కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి. ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. ఇంకా పిల్లలు అయితే కొన్ని బట్టలు ఉన్నాయి, మిషన్కి వేసేద్దామని అనుకుంటున్నా. మిషన్ వేసిన తర్వాత ఇంకా ఇంట్లో వాషింగ్ మిషన్కి అయితే కొంచెం రిపేర్ ఉందండి. అది వాటర్ అయితే తీసుకోవట్లేదు, కానీ నేనైతే బయట నుంచి పైప్ నుంచి ఇస్తున్నా దానికి వాటరు. ఇంకా బట్టలు అయితే అయిపోయాయండి. ఇంకా లంచ్ టైం అయింది అని చెప్పేసి నేను ఇంకా అన్నం పెట్టేసుకున్నాను తిందామని. ఇంకా మార్నింగ్ నుంచి నా పనులన్నీ అయ్యే వరకు ఆఫ్టర్నూన్ అయిందండి. ఆఫ్టర్నూన్కి ఇంకా తిన్నాక ఇంకా మీతో ఒకటి షేర్ చేసుకోవాలని అనుకున్నానండి. ఇదైతే ప్యూరో సాల్ట్, హెల్దీ సాల్ట్ ఒక 6 మంత్స్ అవుతుంది మేము వాడబట్టి. చాలా బాగుంది సాల్ట్ అయితే.
బాగా అనిపిస్తుంది, వాడుతుంటే కూడా మంచిగా ఉంది. ఇంకా నేనైతే ఇదే కంటిన్యూ చేస్తున్నాను, చెప్దామని అనిపించింది. ఇంకా దీని కలర్ అయితే లైట్ పీచ్ కలర్లో ఉందండి. హెల్తీగా ఉంటుంది కదా పిల్లలకి మనకి అని చెప్పేసి వాడుతున్నాను నేను. ఇక్కడ వచ్చి మెంతులు ఇంకా నేను అప్పుడప్పుడు కొంచెం తాగుతూ ఉంటాను, నైట్ నానబెట్టుకొని మార్నింగ్. తర్వాత మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసి హెయిర్కి అప్లై చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి జున్ను పాలండి, మా ఫ్రెండ్ నా కోసం ఊరు నుంచి తీసుకొచ్చింది. ఇంక ఇక్కడ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా పెద్దగా ఎప్పుడు నేను అంత చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేయడం. ఇంకా పిల్లలకు కూడా ఇష్టం కదా అని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ. ఇంకా దీని ప్రాసెస్ వచ్చేసి ఇంకా కొంచెం తెలుసు కాబట్టి అలా చేసేసానండి, వచ్చినట్టుగా చేశాను. ఇంకా తర్వాత బాగా వచ్చింది. తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే తినడం, అమ్మ వాళ్ళు ఎప్పుడో చేశారు, చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. ఇంకా చేసిన తర్వాత ఫస్ట్ స్వామికి అయితే పెట్టాము. స్వామికి పెట్టిన తర్వాత పిల్లలు మేము తిన్నాము. తిన్న తర్వాత చాలా బాగా అనిపించింది. తిన్న తర్వాత ఇంకా మా స్వామికి పిల్లలకైతే బాగా నచ్చిందండి, బాగుంది అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీషో నుంచి అయితే నేను ఈ షీట్ ఆర్డర్ చేసుకున్నానండి. నిన్న వచ్చింది నాకు ఇది. 10 మీటర్స్ ఉంది. ఇంకా షెల్ఫ్లలో మొన్న పెయింటింగ్ వేయించాము మేము ఇల్లుకి. ఇంకా అన్ని ఖాళీగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను. వచ్చేసింది ఆర్డర్ అయితే. ఇంకా వేసేసుకుందాం అని చెప్పి వేసిన షెల్ఫ్లలో. ఇంక ఇక్కడ షెల్ఫ్లలో అయితే ముందు స్టిక్కర్ లాంటిది బుక్ చేశానండి, అది వచ్చింది. అది వేసిన తర్వాత తీసేటప్పుడు చాలా కష్టమైంది మాకు, అసలు రాలేదు, అది ఇబ్బంది పెట్టింది బాగా. పెయింట్ వాళ్ళు కూడా పాపం తీయడానికి కష్టపడ్డారు వాళ్ళు కూడా. ఇంకా నేను ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది కదా మనకి అని చెప్పేసి ఇది తీసుకున్నా. మళ్ళీ కావాలంటే వాష్ కూడా చేసుకోవచ్చు, తీసుకొని తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి నేనైతే తీసేసుకునేది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 200 చేంజ్ ఎంతో పడిందండి. ఇంకా నా వాయిస్ అయితే చేంజ్ అవుతుందండి అక్కడక్కడ, నాకు కొంచెం కోల్డ్ అయింది, దానివల్ల కొంచెం చేంజ్ అనిపిస్తుంది వాయిస్, ఏమనుకోకండి. ఇంక ఇక్కడైతే నాకు ఇష్టమైన కన్నయ్య, రాధాకృష్ణుడు ఇంకా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ ఈ ప్లేస్లో. మార్నింగ్ లేవగానే చూడగానే ఇక్కడ మంచి ఫీలింగ్ వస్తుందండి మార్నింగ్ అయితే నాకైతే. ఇంకా షెల్ఫ్లలో నేను షీట్స్ అయితే వేసాను కదండి, వేసిన తర్వాత ఇలా లీవ్స్ తీసుకొని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. టీవీ దగ్గర ఒక చిన్న కృష్ణయ్య కూడా ఉంటాడు, అక్కడైతే డెకరేషన్ చేసుకున్నా. ఇంకా దీపావళికి మొన్న కార్తీక పౌర్ణమికి వాడిన ప్రమిదలు అలానే ఉన్నాయండి. తర్వాత కడిగేసి పెడదామని చెప్పి అవి వాటర్లో వేసాను, కొంచెం లిక్విడ్ వేసిన అందులో. ఇంకా ఇది ఇంకోసేపు ఒక 10-15 మినిట్స్ అలా నానబెట్టిన తర్వాత ఇంకా చేతులతో అలా కొంచెం కడిగేసి మంచిగా నీట్గా చేసుకొని ఇంకా మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి, మళ్ళీ వాడుకోవడానికి పనిచేస్తాయి మనకు. ఇంకా నా డే అయితే ఇలా గడిచిందండి ఈరోజు. ఇంకా మీకు తెలుసు కదా నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానని, ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.